విజయ్ దేవరకొండది ర్యాంపేజ్ అని 3 ఏళ్ల క్రితమే హింట్ ఇచ్చాడు. పుష్పది రైజ్ రూల్ ర్యాంపేజ్ ఉంటుందని విజయ్కి ముందే తెలుసా? లేదంటే ఈ ర్యాంపేజ్ లో విజయ్ నటిస్తున్నాడా అని అంతా అనుకుంటున్నారు. కొంపదీసి ఈ రెండో పార్ట్ చివర్లో విజయ్ దేవరకొండ కనిపిస్తాడా? మూడో పార్టులో మెయిన్ రోల్లో కనిపిస్తాడా అని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు పుష్ప హంగామాలో విజయ్ పేరు కూడా ఎక్కువగా వైరల్ అవుతోంది. పుష్ప 2 విడుదలకు సిద్ధమైంది. బుధవారం రాత్రి నుంచి షోలు పడుతున్నాయి. అయితే ఈ టైంలో పుష్ప 3 పార్ట్ మీద చర్చలు స్టార్ట్ అయ్యాయి. రసూల్ పుకుట్టి చేసిన పనితో ఈ 3వ పార్ట్ విషయం ముందే లీక్ అయింది. పుష్పది ర్యాంపేజ్ అంటూ 3వ పార్ట్ ఉంటుందని అందరికీ అర్థమైంది. అయితే ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ ఎప్పుడో చెప్పేశాడట. ఈ విషయం ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది. ఆ టైంలో పుష్ప చిత్రంతో సుకుమార్ బిజీగా ఉన్నాడు. పుష్పది రైజ్ హిట్ అవ్వడంతో వెంటనే పుష్పది రూల్ స్టార్ట్ చేశారు. అయితే విజయ్ దేవరకొండది రైజ్, ది రూల్, ది ర్యాంపేజ్ అని ముందే హింట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు కొత్త చర్చలు మొదలయ్యాయి. విజయ్ అప్పుడే హింట్ ఇచ్చాడంటే రెండో పార్ట్ ఎండింగ్ లో కనిపిస్తాడా? మూడో పార్టులో విజయ్ కనిపిస్తాడా అంతా అనుకుంటున్నారు. మరి ఈ విషయం క్లారిటీ రావాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. పుష్ప 2 ఇప్పుడు రికార్డుల వేట కొనసాగిస్తోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు కొల్లగొట్టేసింది. ఓవర్సీస్ లోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొదటి రోజు లెక్కలు చూసి బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలంతా అంతా కూడా అవాక్కవ్వాల్సిందే అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. మొదటి రోజు 300 నుంచి 400 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల్ని చూసి అంతా నోరెళ్లబెట్టేస్తున్నాయి. అన్ని లెక్కల్ని కలిపితే 1000 కోట్ల మార్క్ దాటిందని చెబుతున్నారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ లెక్కల్ని చూస్తే పుష్ప 2 ఇప్పటికే 1000 కోట్లు దాటేసి కొత్త రికార్డుని క్రియేట్ చేసిందని చెబుతున్నారు. ఇక ఈ రోజు రాత్రి పడే షోకి పాజిటివ్ టాక్ వస్తే రేపటి నుంచి ఇక పుష్ప గాడి దెబ్బకు బాక్సాఫీస్ వణికిపోవాల్సిందే.